విష్ణు సహస్రనామాల్లో శ్రీ మహావిష్ణువుకి స్థవిరోధ్రువ అనే ఒక నామం ఉంది. ఇక్కడ స్థవిరుడు ధ్రువుడు అని రెండు నామాల కింద చెప్పుకోవచ్చు, లేదంటే కలిపి చెప్పవచ్చు. ఇప్పుడు స్థవిరుడు అంటే విచలితుడు కానివాడు, అంటే చలనము లేనివాడు, స్థిరంగా ఉండేవాడు అని అర్థం. ఎలాగైతే కొండలు భూమిని అంటిపెట్టుకొని కదలకుండా స్థిరంగా ఉంటాయో ఆ విధంగా పరమాత్మ కూడా స్థిరంగా ఉంటాడు. సమస్త జీవకోటి అతన్ని ఆశ్రయిస్తూ అతని చుట్టూ భ్రమిస్తూ ఉంటాయి. అందుకు స్థవిర అనే నామం సార్థకమైంది. ఈ విష్ణు సూక్తంలో కూడా ప్రవిష్ణురస్తు తవిస్తవీయాన్ త్వేషస్య స్థవిరస్య నామ అనే ప్రమాణం కూడా ఉంది. ఇక ధ్రువుడు అంటే నక్షత్ర మండలంలో స్థిరంగా ఉండే నక్షత్రం. మిగిలిన నక్షత్ర మండలంలోని మిగిలిన నక్షత్రాలన్నీ ధ్రువుని చుట్టూ తిరుగుతాయి తప్ప ధ్రువుడు స్థిరంగానే ఉంటాడు. అందుకనే పరమాత్మని ధ్రువ నక్షత్రంతో కూడా పోలిక చేయడం జరిగింది. ఈ విధంగా స్థవిరోధ్రువ అనే నామము పరమాత్మకి సార్థకమైంది. స్వస్తి.